సెంటర్లో ఢీకొట్టే వ్యక్తి రాహుల్ గాంధీ అవుతారనుకున్నారు. కష్టం పక్కా కష్టం అంట కష్టం. కష్టం. ఎందుకంటే 24/7 పని చేయాలి అన్న. నరేంద్ర మోదీ నా ఆపోజిషన్, కానీ నా ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రితో నేర్చుకుంటాను నేను ఒకటి, ఏమంటే ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు. మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా పని చేస్తాడు. చూడండి మీరు ఎంత మంచి ఓరేటర్, ఎట్లా మాట్లాడతారు. సబ్జెక్ట్ అమెరికా పోని లండన్ పోని హిందుస్థాన్ ఆ జెండా ప్రౌడ్నెస్ పెట్టారు. సో నేను ఆ పార్టీకి ఇప్పుడు ఓటేయలేదు, ఆ పార్టీ ఫేవర్ లేను, కానీ మా ఒక వ్యక్తి మా ప్రధానమంత్రి అంటే గుడ్, ఎక్సలెంట్. అసలు ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీని కానీ ఆ పార్టీలోని వ్యక్తిని కానీ పొగడాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే పక్క పార్టీని పొగిడితే పార్టీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. అయినా సరే మంచిని మంచి అని చెప్పడానికి దమ్ముండాలి. ఆ దమ్ము పార్టీ అధిష్టానం కాళ్ళ మీద పడి తెచ్చుకునే సీటు కాదు. నాయకుడు తను ఏ పార్టీలో ఉన్నా తనను చూసి మాత్రమే ఓటు వేసే స్థాయిలో ఉండడమే రాజకీయాల్లో దమ్ము అంటే. ఫిరోజ్ ఖాన్ గారు, మీరు సూపర్ అంతే. జై హింద్, జై శ్రీరామ్.